దేశాభివృద్ధిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కృషి ఎంతో ఉందన్నారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలోని శక్తిస్థల్లో ఇందిరా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. దేశంలో శాంతి భద్రతల సమస్యకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కారణమన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీజేపీ నేతలు ఇకనైనా కులమతాల పేరుతో విద్వేష రాజకీయాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ లీడర్లు. దేశం కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప నేత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అన్నారు కాంగ్రెస్ నేతలు. ఉక్కు సంకల్పంతో దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించారని కొనియాడారు. ఢిల్లీలోని శక్తిస్థల్లో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఏఐసీసీ అగ్రనేతలు. దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు కాంగ్రెస్ లీడర్స్. దేశంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ఏ కారణమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. సర్దార్ పటేల్ ఆశయాలను ప్రధాని మోదీ గౌరవిస్తే ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలన్నారు. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ ను విమర్శిస్తూ పటేల్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గొప్ప నేతలని కొనియాడారు. దేశ ఐక్యతకు వారు ఎంతో కృషి చేశారన్నారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధం విధించాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు ఖర్గే. वल्लभ पटेल जो चीजें हमारे सामने रखी है, अगर उसको मर्यादा प्रधानमंत्री देते हैं, शाह देते हैं, तो इसको होना चाहिए. क्योंकि आज देश में जो कुछ गड़बड़ियां हो रही है और देश में जो कुछ लॉ एंड ऑर्डर का प्रॉब्लम भी क्रिएट हो रहा है, ये सब बीजेपी और आरएसएस की वजह से. భారత తొలి ప్రధాని నెహ్రూ, సర్దార్ పటేళ్ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు ఖర్గే. రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారి మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్ను నెహ్రూ ప్రశంసించేవారన్నారు. అలాగే నెహ్రూ దేశానికే ఆదర్శమని పటేల్ చెప్పేవారన్నారు ఖర్గే. వల్లభాయ్ పటేల్ he himself given all the reasons why he banned, why what Shama Prasad Mukherjee said, what Hindu Mahasabha said, what Golwalkar Guruji said, everything he quoted. So there is no ambiguity. బీహార్లో గూండారాజ్ పాలన కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. మోకామాలో జరిగిన ఓ వ్యక్తి హత్య ఎన్డీఏ జంగల్ రాజ్ పాలనకు ఉదాహరణ అని చెప్పారు. బీహార్లో 24 గంటల్లో 9 హత్యలు జరిగాయన్నారు. సీఎం నితీష్ కుమార్ కు పాలనపై పట్టు తప్పిందన్నారు. అందుకే రాష్ట్రంలో నేరాలు పెరిగాయన్నారు పవన్ ఖేరా. अरे ये आप 20 साल बाद क्या संकल्प पत्र ला रहे हैं? 20 साल का रिपोर्ट कार्ड तो दीजिए, आपने किया क्या? बही खाता तो खोलिए, फिर लाइए ना अपना नया मैनिफेस्टो. भाजपा के नेताओं का आपस में गठबंधन नहीं है, ये क्या गठबंधन चलाएंगे? ये गुंडा राज नहीं है तो क्या है? गांधी मैदान के पास खेमका जी का मर्डर होता है, 24 घंटे में 9 हत्याएं हो रही हैं बिहार में, फिर भी इनको ये लगता नहीं है कि ये जंगल राज है. సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశానికి ఆదర్శమన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. దేశ ఐక్యతలో ఇద్దరు నేతల కృషి అసామాన్యమైందని చెప్పారు. దేశంలోని సంస్థానాలను సర్దార్ పటేల్ ఏకం చేశారన్నారు. శత్రు దేశమైన పాక్ రెండుగా చీల్చి బంగ్లాదేశ్ను ప్రత్యేక దేశంగా ఇందిరాగాంధీ ఏర్పాటు చేశారన్నారు. देश में इसका जो भौगोलिक नक्शा था उसमें भी परिवर्तन कर दिया. जब देश आज़ाद हुआ तो भूटान हमारा देश का अंग नहीं था, उसको उसमें शामिल किया गया. और जिस प्रकार से उन्होंने जिस बखूबी राजनीतिक और उनकी कुशाग्र बुद्धि के और उनके साहस का परिचय देते हुए उन्होंने बांग्लादेश में वो हुकूमत दूर कर दी जो लोकतांत्रिक मूल्यों के खिलाफ राज कर रही थी. బీజేపీ నేతలు కులమత రాజకీయాలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు కాంగ్రెస్ నేతలు.